భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సందర్భంలో ఈరోజు సాయంత్రం వెలువడనున్నటువంటి యొక్క ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు అనేదే పూర్తి అందరి దృష్టి ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో నేషనల్ మీడియా కావచ్చు, మిగతా ఇతర మీడియాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చేటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు అనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఇరు పార్టీ వాళ్ళిద్దరు కూడా అటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి కావచ్చు, మాకు అంటున్నటువంటి సందర్భంలో అసలు ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు, ఎగ్జిట్ పోల్స్ అసలు ఏం చెప్పబోతున్నాయి అనేది మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎగ్జిట్ పోల్స్ అనేది పూర్తిగా డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద మనం చూడొచ్చు. అయితే వాస్తవం చెప్పుకోవాలంటే ఇప్పటికే ఎప్పుడైతే బ్యాలెట్ ఓటింగ్ జరిగిందో జరగక ముందు ఒక రకంగా ఉంది, జరిగిన తర్వాత ఇంకో రకంగా ఉంది. ఎప్పుడైతే వైసీపీని చూసుకుంటే బ్యాలెట్ ఓటింగ్ జరిగిన దగ్గర నుంచే వాళ్ళలో ఒక భయాందోళనలు నెలకొన్నాయి. అది కాక బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి సీల్ వేయలేదని, లేదంటే దాంట్లో సైన్ లేదని, గెస్టెడ్ సైన్ లేదని ఇలాంటి పలు విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూటమి సభ్యులు అయితే ఒక పర్మిషన్ తీసుకున్నారు. ఇవి ఏదైతే ఉందో అది పోలింగ్కి సంబంధించినటువంటి ఒక స్టాఫ్ చేసినటువంటి ఒక తప్పుదం తప్ప ఎవరైతే ఓటర్స్ తప్పిదం కాదని చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకున్నారో దానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఎందుకని వైసీపీలో భయాందోళన? వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు లేదు, ఖచ్చితంగా బ్యాలెట్ ఓటింగ్ మాకే జరుగుతుంది అన్నప్పుడు ఇంత భయం ఎందుకు? ఇదొకటైతే సాధారణమైనటువంటి ఒక వీవీప్యాట్లలో ఉన్నటువంటి ఒక ఓటింగ్ కూడా పూర్తిగా భద్రపరిచింది. అసలుకి వైసీపీకి భయం ఎందుకు? సాయంత్రం రానున్నటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి, మీరేం చెప్తారు వాటిపైన? కానీ ఒకటి గతంలోనే మనం చూసుకుంటే సర్వేలన్నీ కూడా, అంటే ఏది సర్వే చేసినా కూడా సర్వేలు అంటే పోలింగ్కి ముందే కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశంకి కూటమికి ఫేవర్గా ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో తెలుగుదేశమే గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అయితే బిఫోరే చెప్పేయటం జరిగింది. సరే, పోలింగ్ తర్వాత కూడా కొన్ని సర్వేలన్నీ కూడా చేసినటువన్నీ కూడా మళ్ళా రిపీట్ అవే చెప్పాయి. సో అన్ని ఛానల్సే కానివ్వండి, నేషనల్ ఛానల్సే కానివ్వండి, అన్నీ కూడా కూటమి ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవే గెలుస్తుంది, తెలుగుదేశం మళ్ళీ ఫామ్ చేస్తుంది, వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఈరోజు ఈవినింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారాల కోసమే కానివ్వండి, సోషల్ మీడియా కోసమే కానివ్వండి, ఆయన ఖర్చు పెట్టింది 800 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు. సో దీనిలో ఇప్పుడు ఇట్లా కొన్ని కంపెనీలకు కూడా ఆయన సర్వేల కోసం కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం కోసమే కానివ్వండి, ఆయన అవి కూడా వాడుకునే అవకాశాలు కూడా ఉంది. అంటే గతంలో ఎవరు కూడా ఇలా ఇంత ఖర్చు పెట్టింది లేదు. గతంలో ఇన్ని వేల కోట్లు, 100 కోట్లు ఇట్లా యాడ్స్ కోసమే కానివ్వండి, సోషల్ మీడియా కోసమే కానివ్వండి, ప్రచారానికి ఇంత వాడటం అనేది గతంలో ఎప్పుడూ జరగల. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన దగ్గర నుంచి ఆయన వైసీపీ పార్టీలో ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడమే కానివ్వండి, అంటే అదే సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవటం అలవాటు పడిపోయారు. సో మేమే గెలుస్తాం, చెయ్యని ప్రోగ్రాం, చెయ్యని స్కీములు చేసామనే కానివ్వండి, ఇలా ప్రజలు ఎంతసేపు అలా అడ్వర్టైజ్మెంట్స్ చూసో వాళ్ళు అనౌన్స్ చేసే ఇది ఆ పేపర్లోనో ఈ పేపర్లోనో లాంటి సోషల్ మీడియాలోనో ఏదో ఒకటి వస్తే స్కిట్ వస్తేనో వీళ్ళు చేసినట్టు అని ఎవరు కూడా అనుకోవట్లేదు కదా. గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తేనే తెలుస్తుంది గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది. గ్రౌండ్ ప్రజలకి తెలిసే విషయమే కదా. నువ్వు ఎంతసేపు మీడియాలో చెప్తే అదే ప్రజలే కదా వచ్చి మళ్ళైనా ఓటేయాల్సింది. సో అది ఖచ్చితంగా అక్కడైతే అది మేనేజబుల్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ కొన్ని అయితే స్వచ్ఛందంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో అయితే ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్కి భవిష్యత్తు ఏంటనేది, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటనేది తేటతెల్లం అయిపోద్ది. ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అయితే అధికారంలోకి వస్తుంది అనేది అయితే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో వీళ్ళు ప్రమాణ స్వీకారం ఉంది 9వ తారీఖు. సో మేము హోటల్స్ బుక్ చేసేసాం, టైం చెప్పేసాం, అది ఇది అని అన్నారు. కానీ అక్కడ హోటల్స్ బుక్ చేసిన దాఖలాలు లేవు, బస్సులు వేసిన దాఖలాలు లేవు, ట్రైన్స్ బుక్ చేసామన్నారు, ట్రైన్స్ వేసామన్నారు, అది కూడా ఎక్కడా కనపడడం లేదు. ఎక్కడా కూడా నిర్మానుష్యంగా ఉంది, ఎక్కడ ఏమీ కూడా జరగట్లేదు. సో వాళ్ళలో స్తబ్దతే లేదు, అంటే ఒక హుషారు కూడా లేదు, ఏ యాక్టివ్నెస్ కూడా కనపడడం వాళ్ళ నాయకుల్లో కానివ్వండి, ఎవరిలో కూడా. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళల్లోనే చెప్తున్నారు కదా, అంబటి రాంబాబు గారు బెట్టింగులు పెట్టకండి అని చెప్తున్నాడనంటే
అంటే భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ క్లియర్ కట్గా ఓడిపోతున్నాం అనేది అయితే అర్థమైపోయింది. అదేలాగా అనిల్ యాదవ్ గారు ఆల్రెడీ తెలుగుదేశం మీద బెట్టింగ్లు పెట్టారంట గెలుస్తుంది అని. ఆయనకి ఎందుకంటే గతంలో కూడా బెట్టింగులతోనే ఆయన బిజినెసే అదనమాట. ఇంకా బెట్టింగ్లే ఆయన ఆ జీవనోపాధి లాగా అయినట్టుంది. ఆయన బెట్టింగ్ ఇప్పుడు తెలుగుదేశం గెలుస్తుందని ఆయనే బెట్టింగ్లు పెట్టారంట. ఇంకా ఇవన్నీ చూస్తుంటే వాళ్ళల్లో హోప్స్ అనేది పోయింది, గెలుస్తాం అనేది లేకుండా పోయింది. ఇప్పటి వరకు వంశీ ఇంకా ఇంతవరకు కూడా రిటర్న్ రాలేదు ఇప్పటి వరకు అని అంటే కూడా అంటే ఇంకా కౌంటింగ్ ఉంది, కౌంటింగ్కైనా రావాలి కదా. సో అది కూడా ఎక్కడ కనపడడం లేదు, వచ్చిన దాఖలాలు కూడా లేదు. సో రోజా ఆల్రెడీ చాలా ప్రాబ్లం నియోజకవర్గంలో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద తిరగబట్టమే కానివ్వండి, ఓడిపోతున్నాననే సంకేతాలు తనకి అర్థమైపోయాయి. ఎందుకంటే మీ మూలనే అంటే వీళ్ళు ఖర్చు పెట్టలేదనా, క్యాడర్ అంత దూరం వెళ్ళిపోయిందనా అని కుటుంబ సభ్యులను నిందించడం మొదలుపెట్టింది. అంటే ఇంటర్నల్ ప్రాబ్లం ఇట్లా, ఎందుకంటే వాళ్ళ మూలనే నాకు క్యాడర్ దూరం అయిందనే కానివ్వండి. సో ఇది బయటపడిపోతున్నారు, అన్నీ ఎక్కడికెక్కడ విషయాలన్నీ కూడా బయట వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని రకాలైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటంటే ఈరోజు సాయంత్రానికి సంచలనమైనటువంటి ఒక కూటమికి కొంత భారీ మెజారిటీలో ఈరోజు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ అనేది ఖచ్చితంగా ఇది వాస్తవం అని చెప్పేసి అట్లా అంటున్నారు. కానీ కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఖర్చు చేసిన 850 కోట్ల పైచీలకు ఏదైతే ఉందో వాటి డబ్బుల్ని తీసుకున్నటువంటి కొన్ని సంస్థలు మాత్రం వైసీపీకి కూడా ఖచ్చితంగా భారీ మెజారిటీలో రాబోతుందని చెప్పి కొన్ని నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది. సో దీన్ని చూసి భయపడొద్దు అని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు. అది నిజమేంటారా? నేను ఒక విషయం చెప్తాను. ఇదంతా నేను అనుకునేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోనే తెలుస్తుందండి ఏం జరిగింది ఏంటి అనేది. ఎక్కడో కూర్చొని మాట్లాడే వాళ్ళకే కానివ్వండి, సో సర్వేలు చేసినంత కానీ వాళ్ళు సర్వే చేసిందని అన్నప్పుడు, ఎగ్జిట్ పోల్ గురించి తెలుసుకున్నారు అని అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచే తీసుకుంటారు. సో వాళ్ళంతటా వాళ్ళు చేసేది కాదు కదా. నేను నిన్న చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు సో అక్కడ గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నా కానీ వాళ్ళల్లో వచ్చే ఒకటే అంటే వాళ్ళు వేసిన ఓటు బ్యాంక్ ఎట్లా పడింది, ఓటు ఎలా షిఫ్ట్ అయింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంది అక్కడ. సో మేము ఇన్ని నియోజకవర్గాలు గెలుస్తాం, ఇంత ఓట్ బ్యాంక్ ఇక్కడ జరిగింది, వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది. ఇదిగో ఈ ఊర్లో ఇన్ని ఓట్లు పడ్డాయి, ఈ మండలంలో ఇన్ని ఓట్లు వచ్చాయి అనేది ఒక క్లారిటీకి వచ్చేసరికి క్లియర్ కట్గా అర్థమైపోయింది అక్కడ. సో అదే నేను చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటేనే తెలుస్తుంది. కానీ ఈ ఎక్కడో కూర్చున్న సర్వేల కన్నా కూడా గ్రౌండ్ లెవెల్ అంటే మనతో పబ్లిక్ ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ దానిలో తెలుస్తుంది. సో ఖచ్చితంగా అక్కడైతే అందరికీ భరోసా ఉంది. ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా భయపడటం అనేది జరగలేదు. వాళ్ళందరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు మేమే గెలుస్తాం, మాకు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, 150 కంపల్సరీ వస్తాయనేది డంకాపదంగా చెప్తున్నారంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అదే వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు బయట మేము ఇన్ని సీట్లు వస్తాయనో మేము గెలుస్తామనో కానివ్వండి, వాళ్ళ నాయకులే కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరి దగ్గర నుంచి కూడా అలాంటి రెస్పాన్సిబుల్ మాటలే కానీ ఎక్కడ మాట్లాడటంలా. సో దానిలోనే వాళ్ళకి తెలిసిపోద్ది మనకు. అదే కూటమికి సంబంధించి చూసుకుంటే బీజేపీ కూడా పొత్తులో ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక కొంత ఆధారాలను బట్టి పీఎం మోడీ గారు చెప్పారు దాదాపు 118 నుంచి 130 వరకు సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పేసి. సో ఎగ్జిట్ పోల్స్ అప్పుడే రిలీజ్ అయిపోయింది చెప్పుకోవచ్చు అంటారా? ఎగ్జిట్ పోల్స్ అనేది వాళ్ళకి ఓట్లు అదే పోల్ అయిన తర్వాత నుంచే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకు ఐడియా వచ్చేస్తుంది. సో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచే తీసుకుంటారు కాబట్టి సో ఎవరికి వేసారు ఏంటనేది ఇన్వెస్టిగేట్ లాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఐడియా వచ్చేసింది. సో దాని మూలనే ప్రధాని గారికైనా తెలిసే అవకాశం ఉంటుంది కదా. సో ఎగ్జిట్ పోల్స్ అనేది ఇది వరకు కూడా మనం ఎప్పుడు అది ఫాలో అయిన మాటే. సో దాన్ని ఫాలో అయ్యి అది ఎవరికైతే సర్వేలు కరెక్ట్ ఇది చెప్తుందో అది గెలిచిన ఇది కూడా మనం చూసాం గతంలో. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటే అదే విజయం అన్నట్టే అనిపించేది. సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అయితే సాయంత్రంకి వచ్చే దానిలో భారీ మెజార్టీ తెలుగుదేశంకి వస్తుంది. సో కూటమితో కలిపిన తెలుగుదేశం అనేది వాళ్ళే రేపు ఈరోజు ఈవినింగ్ చెప్పే అవకాశం ఉంది. సో పూర్తిగా సంచలనమైనటువంటి ఒక కూటమికి సంబంధించి రిజల్ట్ సాయంత్రం రాబోతుందా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్కి వచ్చేస్తుంది. ఈరోజు ఈవినింగ్కి భారీ మెజార్టీ కూడా చూపెట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఎట్లేదన్నా 135
పైనే వస్తుంది అనేదే అందరూ కూడా అనుకుంటున్నారు. ఇంకా సెంట్రల్ అమిత్ షా గారు లాంటి వాళ్ళు 145 పైన అని చెప్పడం కూడా జరుగుతుంది. సో అంటే 135 పైన ఎంత వచ్చినా ఇదే కదా. సో అందుకని 135 పైన అయితే ఈజీగా వస్తుంది, అసలు భయపడాల్సిన పని లేదు. సో 140 వరకు పైనే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సాయంత్రం రానటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ని మాత్రం ఒక సంచలనం రేపుతున్నాయి. కానీ కొంతమంది కూటమికి సంబంధించిన అభ్యర్థులకు కానీ వీళ్ళందరికీ తగు సూచనలు ఏంటి అంటే, వైసీపీకి సంబంధించి 850 కోట్ల పైచులకే ఖర్చు పెట్టింది కాబట్టి కొంత వైసీపీకి సంబంధించి కొన్ని నివేదికలు ఇచ్చినా వాటిని అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే కొంతమంది చెప్తున్నారు. సో చూద్దాం సాయంత్రం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.